బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సభ ఎప్పుడు ప్రారంభం కానుంది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అలాగే పర్యటన కూడా ఎలా కొనసాగుతుంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 27న జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించాలని చెప్పేసి అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ కేటీఆర్ మరి కాసేపట్లో సూర్యాపేట జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు రానున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు వచ్చిన అధినేత ఆదేశాల మేరకు వచ్చిన వర్కింగ్ కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో అడుగడుగునా కూడా జననిరాజం కనిపిస్తుంది. భారీ బైక్ ర్యాలీ మరి కాసేపట్లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణాన్ని చేరుకోవడం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చాలా మంది కౌలు కళాకారులు కూడా వచ్చారు. తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుంది ఈ 16 నెలల పాలనలో అంటే ఇవాళ అన్ని అనుమానాలు, అన్ని అవమానాలు, అన్ని అవహేళనలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 16 నెలల పాలన అస్తవ్యస్తం అగమ్య గోచరమైందని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సింగర్ సందీప్ ఉన్నాడు. చెప్పనన్నా ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్లుంది, ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి పాటలు రచిస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పటికే వరంగల్లో జరగబోయేటటువంటి ఏప్రిల్ 27న ఆవిర్భావ రజతోత్సవాలకు ఇప్పటికే హరీష్ అన్న గారి నేతృత్వంలో అక్కడ గ్రౌండ్ పరిశీలన ఇవన్నీ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ సిద్ధం చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రామన్న నేతృత్వంలో ఈరోజు సూర్యాపేట నుంచి మొదలుకుంటే అనేక జిల్లా పర్యటనలు, అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల పర్యటన జరగబోతున్నది. కాబట్టి మొట్టమొదటిసారిగా సూర్యాపేట అంటేనే ఒక త్యాగాలకు, ఒక ఉద్యమాలకు, ఒక విప్లవాలకు చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట ప్రాంతం. కాబట్టి మరీ ముఖ్యంగా రైతుల పక్షాన, ఎండుతున్నటువంటి బీడు భూముల పక్షాన, ఎండుతున్నటువంటి గొంతుల పక్షాన అసెంబ్లీలో జగదీష్ అన్న మాట్లాడడం వల్లనే తనని ఈ సెషన్ మొత్తము సస్పెండ్ చేయడానికి పరిస్థితులలో ఏది ఏమైనప్పటికీ సస్పెండ్ చేసినా కూడా తను నిత్యం రైతుల మధ్యన ఉంటూ, ఎండిపోయినటువంటి పొలాల మధ్యలో కావచ్చు, పంటల మధ్యలో వండుకుంటూ ఈరోజు ప్రజల పక్షాన ఉంటున్నందుకు మొట్టమొదటిసారి ఈరోజు కేటీఆర్ అన్న మొట్టమొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేటకు సంబంధించినటువంటి హుజూర్నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఈ 4 నియోజకవర్గాల నుంచి చాలా పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు ఇటు బైక్ ర్యాలీతో చాలా పెద్ద ఎత్తున స్వాగతం తెలపడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. ఏప్రిల్ 27 వరకు ఎన్ని మండుతున్న ఎండలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసము చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. వరంగల్లో జరగబోయే సభకు చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి రాబోతున్నారు. ఇలాంటి ఇప్పుడు అంటే చాలా మంది కూడా ఇవాళ ప్రభుత్వం పైన ఉద్యమం నాటి పాటలు మళ్ళొస్తాయని చెప్పుకుంటున్నారు. ఎలా చూస్తారు? ఎలాంటి పాటలు ఉన్నాయి? చాలా మంచి పాటలు రాబోతున్నాయి. ఇటు మాన్కోట ప్రసాద్ కావచ్చు, నిన్ననే రస్మయ్య బాలకృష్ణ వారి ఇంటి మీద కూడా దాడికి జస్ట్ ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఏ విధంగానైతే ఫ్రాడ్ చేస్తున్నాడు అంటే ప్రజల పేర్లతోటి అకౌంట్లలోకి డబ్బులు ఏ విధంగా డ్రా చేస్తున్నాడు వారి యొక్క కుట్రలను లేవనెత్తినందుకే ఈరోజు రస్మయ్య బాలకృష్ణ ఇంటి మీద కూడా దాడికి నిన్న కవంపల్లి సత్యనారాయణ ప్రత్యక్షంగా పిలుపునివ్వడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలని ఉద్దేశిస్తూ కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాడాది పాలన జనమును ముంచే పాలన, ఇది దోపిడి పాలన ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాడాది పాలన ప్రజలను దోచే పాలన. అరే అధికారంలున్నప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోళ్ళు, వాడు ఢిల్లీకి బావుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాడాది పాలన ప్రజలను ముంచే పాలన. ఇట్లా అనేక పాటలతోటి వరంగల్ సభ మీద లక్షలాది మంది ప్రజలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశత పోకడలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి నిత్యం బండబూతులు తిట్టుకుంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఈరోజు కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుని పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత నీచాతి నీచంగా నిండు శాసనసభలో కూడా నిత్యం తన పదజాలాన్ని ఏ విధంగానైతే ప్రయోగిస్తున్నాడో అవన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా వరంగల్ సభలో ఇంకా మరిన్ని పాటలతోటి, మరిన్ని మాటలతోటి, ఆటలతోటి మేమందరం మళ్ళొక్కసారి కళాకారులుగా కేసీఆర్ గారికి, ఈ తెలంగాణ సమాజానికి అండగా ఉండడం కోసము మా ఉద్యోగాలను సైతం వదులుకొని మళ్ళొక్కసారి గులాబీ జెండా పట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం.
అన్న మీరు చెప్పండి అన్న, ఎలాంటి వాళ్ళ ఈ ఉత్సాహం చూస్తున్నాం, యువకులు పెద్ద ఎత్తున ఈ బ్యాక్గ్రౌండ్లో పాల్గొన్నారు, సూర్యాపేటకు వస్తున్న కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. అసలు ఎందుకు యువతలో ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకి ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి మోసం ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఓన్లీ యువతలో కాదు మార్పు అనేది, ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తలో కూడా ఇవాళ ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని గద్దె దింపి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఇంత మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరిపాలన ఏదైతే ఉందో చాలా చెత్తగా ఉంది. కాబట్టి ఒక పాట రూపంలో ఇవాళ తెలంగాణ సమాజానికి మీరు ఏమని మెసేజ్ సార్? ఎండుతున్నాయో మా పంట భూములు, నువ్వు ఎందుకొచ్చావో కాంగ్రెసు నేతలు. అరే ఎండుతున్నాయో మా పంట భూములు, మీరెందుకొచ్చారో ఓ కాంగ్రెసు నేతలు. అరే మండుతున్నాయో మా కడుపులు నేడు, మండుతున్నాయో మా కడుపులు నేడు, మీరు ఊర్లాకొస్తీరో మీకుంటది చూడు. ఇది పరిస్థితి. ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, మా కడుపు మంటలకు ఇలా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, మా కడుపు మంటలకు ప్రభుత్వం ఇలా ముఖ్య కారణం ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ పక్కన కృష్ణా నీళ్లున్న కనీసం పంటలకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉంది. ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నా కనీసం పట్టింపు లేనట్టుగా విరుస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్టుల కింద ఎండిపోతే మా బాధ్యత, కానీ చెరువుల కింద ఎండిపోతే మా బాధ్యత ఏందని చెప్తున్న మంత్రి ఇక్కడ ఉండడం కూడా మా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ పట్టెడు నీళ్ళు ఇవ్వడం కోసం కనీసం పట్టింపు లేదుగా వివరిస్తున్న ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, వారికి చర్మగీతం పాడేందుకే ఇవాళ సూర్యాపేటలో జంగు సైరన్ ఉదారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదైతే వచ్చే నెల 27న జరిగే భారీ బహిరంగ సభకు ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షల కొరకు మరొకసారి మా పాటనై మేము వస్తామని చెప్పేసి కూడా ఇక్కడ సింగర్ సందీప్ కావచ్చు, ఇక్కడ ప్రసాద్ అన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి తలుచుకుంటున్నారు తప్ప ఈ 16 నెలల పాలనలో ఏమైందంటే అందపాతాళానికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చేరాయి తప్ప అంతకు మించేం లేదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం అంతా మరొకసారి ఆగమైపోయింది. ఆనాడు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణని వల్ల మరొకసారి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఆ సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడదో మరొకసారి కూడా అదే విధంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి యువ నాయకుడు సురేష్ చెప్పండి, వాళ్ళ తెలంగాణ రైతాంగం ఏ విధంగా ఎదుర్కొంటుంది సమస్యలు? రాష్ట్రంలో రైతు బంధు రాక, రుణమాఫీ రాక, కాలనీలు రాక, కరెంటు రాక, కష్టకాలంలో రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండ కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రైతాంగం మొత్తం కూడా తడుతుంది. రాష్ట్రంలో ఈ రాక్షస పాలన వల్ల ఇప్పటిదాకా 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ రాక్షస పాలనలో రాష్ట్రంలో ఇప్పటిదాకా రైతు బంధు రాక, ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతుల్ని ప్రేరేపించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎండాకాలం కాబట్టి ఎండిపోతుంది, మేము ఏం చేయలేకపోతాం, కాళేశ్వరం కూలిపోయిందని బూచి చూపెట్టి ఇలా తుంగతుర్తి ప్రాంతాన్ని ఎడారి చేసే క్రమంలో బాగానే ఇలా నీళ్ళు ఇవ్వట్లేదు. ఇలా కేటీఆర్ గారు వస్తున్నాగానే నీళ్ళు వదిలేసారు. నిన్నదాకా నీళ్ళు ఎండిపోయినాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మేము ఒకటే కోరుకుంటున్నాం, కేసీఆర్ గారు పరిపాలన బాగానే కాళేశ్వరం కూలిపోయిందని రైతు అప్పుల పాలైందని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే మేము కోరుకునేది ఏంటంటే మాకు రైతు బంధు కావాలా, కేసీఆర్ గారు రుణమాఫీ చేసినట్టు మీకు రుణమాఫీ కావాలా, కాలువ నీళ్ళు కావాలా. ఒకప్పుడు తుంగతుర్తి ప్రాంతం అంటేనే బిఎన్ రెడ్డికి ఓటేస్తే వస్తాయి గోదావరి జిల్లాలో, ఇందిరమ్మకి ఓటేస్తే గోదావరి జిల్లాలో వస్తాయి, చంద్రయ్యకి వేస్తే వస్తాయి, ఈ అమ్మకి వేసిన అయ్యకి వేసిన రాలే, కేసీఆర్ బాబుకి వేస్తేనే నీళ్ళు వచ్చినాయి. ముఖ్యంగా ఒకప్పుడు జలేగ్నం పేరు చెప్పి ధనేగ్నంగా మార్చి కాలంలో కమిషన్ కోసం తీస్తే వాళ్ళ రక్తపాతంలో ఊరు ముందు 10 గోరీలు, ఊరి 10 గోరీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 400 కిలోమీటర్ల కాళేశ్వరం తీసుకొచ్చి మా కాలు కడిగింది కేసీఆర్ గారు. ముఖ్యంగా రాష్ట్రంలో కార్యకర్తలు దిశానిర్దేశించడానికి కేటీఆర్ గారు ఇలా సూర్యాపేట జిల్లా రావడం జరుగుతుంది. ఆయన దిశానిర్దేశంలోనే రాష్ట్ర రైతాంగాన్ని సమస్యలు కానీ కార్యకర్తల సమస్యలు కానీ నిర్ణయించుకుని చర్చించుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతులకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక వర్గాలకు కూడా ఎలాంటి లాభం చేకూరలే వాళ్ళ రైతులంతా కూడా అరిగోసపడుతున్నారు. ఇలా సంక్షేమం దిశగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినామని చెప్తారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరు కానున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ.